ఈ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మొన్ననే సీఎం గారు వెళ్ళి ఓపెన్ చేసిన ఈకో పార్క్ రాజేందర్ నగర్లో కొత్వాల్గూడలో 50 కోట్లతో ఈకో పార్క్ చేస్తే ఆ 50 కోట్లు కూడా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిన వర్కే. అది ఈ గవర్నమెంట్ చేస్తున్నది ఏం కాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి మా దగ్గర ఆర్టీఐలో 2017-18 నుంచి డేటా ఉంది. 2017-18 నుంచి మొన్న 2021-22 వరకు బీఆర్ఎస్ హయాంలో 485 కోట్ల రూపాయల వర్క్స్ నామినేషన్ కింద ఇచ్చారు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ సర్టిఫైడ్ కాంట్రాక్టర్స్ కాదు, మొత్తం ఆ 17 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు కూడా అదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా 2 సంవత్సరాల్లో 1148 కోట్ల రూపాయలను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారు. అది నేను చెప్తాను, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిందే. నేను 1148 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి ఈ ఈకో పార్క్ ఓపెన్ చేశారు, ఆయనే చెప్పింది. ఈ మొత్తం 1148 క్రోర్స్ కూడా కంప్లీట్గా నామినేషన్ మీద ఇచ్చారు. దిస్ ఈజ్ అగేన్స్ట్ తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ సెక్షన్ 173. తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ అని ఉంటుంది, దానికి అగేన్స్ట్ ఇది. ఇట్లా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి లేదు. 2023లో ఒక కమిటీ వేసిన ఆఫీసర్స్ కమిటీ అందరినీ కూడా విచారణ చేసి జరుగుతున్నటువంటి అవినీతి కానీ నామినేషన్ కానీ పద్ధతులన్నీ చూసి 2023లో ఆఫీసర్స్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. టెండర్ వేయకుండా ఇట్లా ఇవ్వడానికి లేదు, నామినేషన్ బేసిస్ మీద ఇవ్వద్దు అని చెప్పి ఆఫీసర్స్ కమిటీ డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టుని పట్టించుకోకుండా దాదాపు 1148 కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు, వారి స్వీయ పర్యవేక్షణలో ఉండేటటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా టెండర్ సిస్టమ్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేయాలని నేను కోరుతా ఉన్నాను.